హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ ఎటు తేల్చుకోలేకపోతున్నారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి విశాఖ అంటూ. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. సో అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. బీఆర్ఎస్కు మల్లారెడ్డి గుడ్ బై, బీజేపీలోకి మల్లారెడ్డి ముహూర్తం ఫిక్స్ అంటే ఇక బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్. ఇక అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి గులాబీ పార్టీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్లు కూడా సంకేతాలు అందుతున్నాయి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉంటున్న మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి త్వరలోనే కమలం తీర్థం పుచ్చుకున్నారని ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్లో జోరు సాగుతుంది. ఇటీవల మేడ్చల్లో జిల్లా నాయకుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకుల కీలక నేతలు ఒకరు కేడర్ దిశానిర్దేశం చేశారట. మల్లారెడ్డి ఫ్యామిలీని వదిలేయండి, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వద్దు, పార్టీ మీటింగ్లకు పిలవద్దని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆయన నిష్క్రమణ దాదాపు ఖాయమైందని తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మల్లారెడ్డి విద్యా సంస్థల వ్యాపారాలపై గట్టి ప్రభావం పడింది. భూమి ఆక్రమణ, అనుమతులు, నిబంధనల ఉల్లంఘనకు అంటూ వరుస వివాదాలు చుట్టుముట్టడంతో తమ బిజినెస్ మల్లారెడ్డి మల్లారెడ్డి కుటుంబం అధికార పార్టీ వైపు లేదా జాతీయ పార్టీ వైపు చూడక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. తొలుత కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వారికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా గేట్లు మూసేశారు. దీంతో మల్లారెడ్డి రూట్ మార్చి బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపారు. జాతీయ పార్టీ అయిన బీజేపీలో అండ ఉంటే తమ విద్యా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించుకోవచ్చని భావించి ఇక కమలం పార్టీతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. మొదట్లో అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మామ రాజకీయం వేరు, నా రాజకీయం వేరు, నేను బీఆర్ఎస్లోనే ఉంటానని చెప్పేసి ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఎదురైనటువంటి రాజకీయ వ్యాపార ఇబ్బందుల దృష్ట్యా కుటుంబం అంతా కలిసి ఒకే బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. శనివారం అంటే నాడు జరిగిన 2 వేరువేరు సంఘటనలో వీరి వ్యవహారం పూర్తిగా తేలిపోయింది. ఎందుకంటే సరూర్నగర్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మక సభకు మల్లారెడ్డి డుమ్మా కొట్టారు. అదే సమయంలో తన నియోజకవర్గంలో జరిగిన అందశ్రీ స్మృతి భవనం భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఒక వేదికపై ఇక మెరిశారు. ఈ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీఆర్ఎస్ లీడర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. మల్లారెడ్డి అక్కడే చిరునవ్వులతో కూర్చోవడం, గులాబీ శ్రేణుల్లో మింగుడుపడడం లేదు. ఇక ఇటీవల మల్లారెడ్డి కోడలు నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళి రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సమయంలో వారు ఖండించినప్పటికీ లోపల స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. దీనికి తోడుగానే ఆదివారం నాడు బీజేపీలో తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన కామెంట్ ఈ చేరికకు మరింత బలాన్ని చేకూర్చాయి. శ్రావణ మాసం నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పేసి ఆయన ప్రకటించడంతో కమలంగూడికి చేరే మొదటి లిస్టులో మల్లారెడ్డి ఫ్యామిలీ ఖాయమని చెప్పేసి టాక్ నడుస్తుంది. మొత్తానికి కేసీఆర్ క్యాబినెట్లో వెలిగినటువంటి మల్లారెడ్డి ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో గులాబీ జెండాను పక్కన పెట్టి కాషాయ కండువా కప్పుకోవడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు శ్రావణ మాసంలో ఈ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందని చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ సైతం ఇక పార్టీ మీటింగ్లకు సంబంధించి దూరం పెడుతూ వస్తున్నారు. ఈ తరుణంలోనే ఇక ఎంతోమందిని లీడర్లను ఇలా నేతలను తయారు చేసినటువంటి పార్టీ. సో ఎవరున్నా లేకున్నా కానీ సో ఇటీవల కాలంలో గెలిచిన వారు సైతం కాంగ్రెస్లో వెళ్ళడం, అదేవిధంగా బీజేపీలో వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో. సో ఇటీవల కాలంలో బీజేపీ కూడా సాయుధ్య కూర్చడం, ఇటు బండి సంజయ్ అదేవిధంగా ఈటెల రాజేందర్ మధ్య. సో రాష్ట్రంలో మరోసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సో ఇక మొత్తం ఏదైతే 8 ఎంపీ సీట్లు రావడం బీజేపీకి, కాంగ్రెస్కి 8 సీట్లు రావడం సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది అప్పట్లో. సో ఇవన్నీ కూడా మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ మరి ఇలాంటి పాదయాత్ర కావచ్చు, ఇలాంటి అంటే వ్యూహాలు రచిస్తారనేది సంచలనంగా మారింది అంటున్నారు, హాట్ టాపిక్గా మారింది అంటున్నారు. సో అధికారంలో రావడానికి ఏ పార్టీ వారు ఇప్పటి నుంచే ప్లాన్లు చేస్తున్నట్లుగా రాజకీయ